అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే తన లక్ష్యమని రేవంత్ అన్నారు. నేను ప్రతి వ్యక్తిని సంతోషపెట్టలేకపోవచ్చు. ప్రతి వ్యక్తి ఏదో ఒక అంశంతో నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్న మేరకు నేను సహకరించకపోవచ్చు. దానికి నాకు పరిమితులు ఉండొచ్చు. నేను మధ్యతరగతి మనస్తత్వం ఉన్నవాడిని. నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి, కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు, పెద్ద మనసు ఉన్నోని నేను కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలతో పాటు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంటివి తీసుకురాకపోయి ఉంటే, ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇంత గొప్ప ప్రాపర్టీ షో మీరు చేసుకునే వాళ్ళ. ఆ రోజు ఆ విజన్ చేసినప్పుడు కూడా ఆ నాయకుల మీద కూడా అలిగేషన్స్ వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ అనుకుండేలాగా మారింది అన్నోళ్ళు ఉండొచ్చు. హైటెక్ సిటీ పక్కన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు భూములు ఉన్నాయి, ఆ భూముల కోసమే హైటెక్ సిటీ కట్టిండని అనుమానాలు ఉండొచ్చు, అపోహలు సృష్టించి ఉండొచ్చు. ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాలని ప్రణాళికలు వేసినప్పుడు అది ఫోర్త్ సిటీ లేదా అది ఫ్యూచర్ సిటీ అని నేనంటే ఫోర్ బ్రదర్స్ సిటీ అని కొంతమంది అని ఉండొచ్చు. మీరే కదా నా బ్రదర్సు, మీకోసమే నేను డిజైన్ చేస్తున్నా. వై షుడ్ ఐ కేర్ ఆల్ దీస్ కామెంట్స్? అనుమతులు ఇవ్వాల్సింది ఢిల్లీలో ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా. మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా, మూసీకి అనుమతి ఇవ్వాలన్నా, ఎలివేటెడ్ కారిడార్స్కి అనుమతి ఇవ్వాలన్నా, డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా, లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా, లోన్కి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది, ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ఢిల్లీ నుంచి. భారత రాజ్యాంగం రాసేటప్పుడే స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ సబ్జెక్ట్, కాంకరెన్స్ లిస్ట్ అని 3 రకాలుగా పరిపాలనకు వెసులుబాటు ఇచ్చారు. ఒకటి రాష్ట్రమే నిర్ణయాలు తీసుకోవచ్చు, 2 కేంద్రమే తీసుకుంటే లైక్ రైల్వే, లైక్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆర్ అదర్వైజ్ టెలికాం ఇట్లాంటివి ఉంటే, కొన్ని రాష్ట్రం కేంద్రం కలిసి వ్యవసాయము, విద్య ఇట్లాంటివి రాష్ట్రం కేంద్రం కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. మరి వాళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేస్తుంటే ఢిల్లీలో మాకు పెద్ద బంగ్లా ఇచ్చిండ్రు ముఖ్యమంత్రికి. ఢిల్లీలో బంగ్లా ఎందుకు ఇచ్చిండ్రు? ఢిల్లీలో వచ్చి 4 రోజులు ఉండి, నెలకు 4 రోజులు ఢిల్లీలో ఉండి అన్ని శాఖల అనుమతులు తీసుకొని పోవడానికి ఢిల్లీలో ముఖ్యమంత్రి గారికి బంగ్లా ఇచ్చిండ్రు. దాన్ని ఫామ్ హౌస్ లాగా వాడుకొని దావతులు చేసుకోనికి ఇయ్యలే. గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద 1 lakh crores ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక 70,000 కోట్లు, మీరందరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీతో పంచుకుంటున్నా, 12 years టైంకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అప్పులు తీసుకొచ్చి, అసలు ఎవరైనా మన సొంత వ్యాపారం అయితే 11.5% ఎట్ ద రేట్ ఆఫ్ 11.5% పర్ యానం మనం అప్పులు తెస్తామా? నేను 50 సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి, నువ్వు దివాలా తీసినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, ఎన్సీఎల్టీ పోయినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు, నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో 10 సార్లు మాట్లాడి మొన్న 26,000 కోట్ల రూపాయలని 35 సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన. దిస్ ఈజ్ వాట్ మై కెపబిలిటీ. ఇవాళ మొత్తం తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండే 6-7 ఉన్నాయి, తిరుపతిలో ఉన్నది, రాజమండ్రిలో ఉంది, కడపలో ఉంది, విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, ఎన్నో 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక 40 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఏ చిన్న రాష్ట్రానికి వెళ్ళినా 5-6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మరి మేధావులు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళకు తెలంగాణకు 2వ ఎయిర్పోర్ట్ ఉండాలన్న ఆలోచన కూడా రాలేదు. 2వ ఎయిర్పోర్ట్ అవసరం లేదా మిత్రులారా? మీరు చెప్పండి. నేను వచ్చిన తర్వాత అందుకే ఢిల్లీలో పోయి ఏవియేషన్ మినిస్టర్ని, ప్రైమ్ మినిస్టర్ని కలిసి 2 అదనంగా ఎయిర్పోర్ట్లకు అనుమతులు తెచ్చిన. ఒకటి వరంగల్, 2వది ఆదిలాబాద్. ఒక ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్స్ నిర్మాణం జరిగితేనే ఈరోజు 3 లక్షల కోట్ల ఆదాయానికి తెలంగాణ రాష్ట్రం పెరిగింది. అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆగిపోయిన రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కూడా మనం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ 1000 ఏళ్ళైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడి ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా. రెన్యూబుల్ ఎనర్జీతోని అల్ట్రా మోడర్న్ సిటీని నేను డిజైన్ చేస్తా. రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే, dedicated railway corridor to port, Bandar port or any other port,
ఇట్లాంటివన్నీ కూడా మెట్రో విస్తరణ ఇవన్నీ కూడా భవిష్యత్తులో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అయినా నేను నచ్చిన వాళ్ళకు నేను నచ్చనోళ్ళకు కూడా ఇది ఎవరు చేసిందా అంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండని. ఈరోజు కులి కుతుబ్ షాహీ మనకు నచ్చొచ్చు నచ్చకపోదు. ఈరోజు తెలంగాణ కూడా ఓ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది. కామన్ సెన్స్ ఈజ్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ అన్ ఎ నాలెడ్జ్, లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది, వాని ఊర్లో మాట్లాడుకునేదే ఇంగ్లీష్, బాత్రూమ్ గడిగేటోని కూడా ఇంగ్లీష్ వస్తుంది. జపాన్కి జర్మన్కి ఇంగ్లీష్ వచ్చా, వాళ్ళకి చైనాకి ఇంగ్లీష్ వచ్చా? ప్రపంచ దేశాలను చైనా జపాన్ జర్మన్ శాసిస్తుంది కదా, ఎంతమందికి ఇంగ్లీష్ వచ్చా? దేశంలో పరీక్ష పెట్టుండ్రి. తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు. భాష వచ్చిన వాళ్ళందరూ విమానాలు నడుపుతలేరు, భాష వచ్చిన వాళ్ళందరూ రాకెట్లు తయారు చేస్తలేరు. భాష వచ్చిన వాళ్ళు బట్టల షాప్లో బట్టలు అమ్ముతారు, బాత్రూమ్లు కడిగేటోళ్ళు కూడా ఉన్నారు భాష వచ్చిన వాళ్ళు. ఎక్కడైనా డీవియేషన్స్ ఆర్ వయలేషన్స్ ఉన్నప్పుడు నియంత్రించడానికి కొన్ని కొత్త సంస్థలు మేము తీసుకొచ్చినాం. హైడ్రా అందులో భాగమే. ఈరోజు మీకు రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి మీరు ఎప్పుడైనా అంచనా వేయండి? నీళ్లు నిలవాల్సిన చెరువులు మనమే గుంజుకుంటుమే, నీళ్లు ప్రవహించాల్సిన నాలల్ని మనమే ఆక్రమించుకుంటుమే. మరి నీళ్లు ఉండాల్సిన ప్లేస్కి మనం పోతే మనం ఉండాల్సిన ప్లేస్లకు నీళ్లు వచ్చినాయి. మన కాలనీలకు మన ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయంటే మనమే కారణం. ఎవరు కారణము? 2000 చెరువులు ఇప్పుడు 450కి పడిపోయినాయి. ఔటర్ రింగ్ రోడ్